డబ్బు ఉందేమో, నాకు నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చుని బొమ్మలు గీసుకునే బదులు, బొమ్మలు గీసుకోవడం, బొమ్మలకి రంగులు వేసుకోవడం బదులు మా ఇంటికి వచ్చి కోడల స్థానంలో ఉండొచ్చు కదా. అప్పుడు నువ్వు ఎంత డబ్బు కావాలితే అంత డబ్బు తీసుకోవచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు అనగానే, కాపురం చేసినందుకు కూడా మీరు డబ్బులు వెలకట్టిస్తారా నాకు అని చెప్పనగానే, కళావతి అని చెప్పనేసరికి కోపం వస్తుందా? కాపురం చేసినందుకు కూడా డబ్బులకు వెలకట్టిస్తారేమో, భార్యగా ఉండడానికి తీసుకువెళ్తే మరి కాపురం కూడా చేయాలి కదా, మీ అమ్మ కోసం, మీ నానమ్మ కోసం, మరి అప్పుడు డబ్బులు వెలకట్టిస్తారా అనగానే, అలా ఎలా ఇస్తాను, కేవలం నా భార్యగా అందరి ముందు నటిస్తే చాలు. నటించడం మీకు అలవాటేమో, నాకు కాదు. తాతయ్య కోసం ఒకసారి నటిస్తారు, మీ అమ్మగారి కోసం ఒకసారి నటిస్తారు, ఇప్పుడు ఎవరి కోసమో నటించడానికి ఇక్కడికి వచ్చారో తెలియడం లేదు. అయినా మీరు నాతో చేసింది ప్రతి ఒక్కటి నటనే కదా. మీ నానమ్మ, మీ అమ్మ కోసం నాతో కాపనం చేస్తున్నట్టుగా నటించారు. కానీ నేనే పిచ్చిదాన్ని. నా భర్త నన్ను ప్రేమతోనే దగ్గరికి తీసుకున్నాడు, బూత్ బంగ్లా దగ్గరికి తీసుకువెళ్ళాడు, చక్కగా సంతోషంగా హ్యాపీగా నన్ను భారీగా స్వీకరించాడు అనుకున్నాను. కానీ అది కూడా నటనేనని నాకు మొన్ననే తెలిసింది. అందుకనే ఇంకా నేను నటించడాలు ఏమీ చేయను. ఇక్కడే నా పుట్టింట్లోనే ఉంటాను. అసలు మీకు పెళ్ళయిందన్న విషయం మర్చిపోండి, మీకు భార్య ఉందన్న విషయం కూడా మర్చిపోండి. సారీ, మీకు భార్య లేదు కదా. మీకు భార్య స్థానంలో ఉండడానికి నాకు అర్హతయే లేదు. నాకులాగా మంచిగా ఉండి కూర్చుంటే గుద్దు, నుంచుంటే గుద్దు చేసే అమ్మాయిని, బాబుని తీసుకొచ్చిన బాబుకి డైపర్లు, పౌడర్లు రాసే అమ్మాయిని వెతుక్కుని తెచ్చుకోండి. నాకు మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పనేసరికి, మా అమ్మ రమ్మందే నిన్ను అని చెప్పనేసరికి, ఏంటి ఏగి అంటున్నారు, నేను ఈ కృష్ణమూర్తి కనకం కూతుర్ని, మీ భార్యను కాదు, మీకు నచ్చినట్టు పిలవడానికి. అయినా వెళ్ళి మీ భార్య ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గారాలు, మీరు పిలుపులు మీరు చూసుకోండి, నా దగ్గర చేయకండి. అయినా నేను మీ భార్యగా ఉండడానికి నాకు అర్హతే లేనప్పుడు నేను మీ భార్యగా ఎందుకుంటాను? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, మీరు దయచేసి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పనేసరికి, ఏంటి రివెంజ్ తీర్చుకుంటున్నావా అనగానే, చచ్చచ్చా, రివెంజ్లు తీర్చుకోవాల్సిన అవసరం నాకేంటి సార్, మీరు గొప్పవారు, కోటీశ్వర్లు, దుగ్గిరాల ఫ్యామిలీ వారసులు, మేమెంత కనకం కృష్ణమూర్తి వాళ్ళ అమ్మాయిని, పైగా బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటాను. మీకులా నటించడం, మాకు డబ్బులతో కొట్టడం ఇవన్నీ మాకు చేత కాదు. ప్రేమతో దగ్గరికి తీసుకున్న అది కూడా నటనే మీరు అనుకుని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు మాటలు విని భార్యని అవమానించి ఇంట్లోంచి బయటికి పంపించేయడం మాకు చేత కాదండి. మాకు ఎప్పుడు గౌరవంగానే చూడడమే ఇష్టం. ఎన్ని అవమానాలు చీత్కారాలు వచ్చినా కానీ ఆ ఇంట్లో ఎందుకన్ని రోజులు ఉన్నానో తెలుసా? కేవలం మీ ఆదరణ కోసం. మీ ఆదరణ లేనప్పుడు నేను ఆ ఇంటి పని మనిషిగా కూడా ఉండలేను. అందుకే ఎప్పుడైతే మీరు నాతో కాపురం కూడా మీ నానమ్మల కోసం చేశాను అని చెప్పారు చూడండి, అప్పుడే నా మనసు విరిగిపోయింది. అక్కడే కావ్య చచ్చిపోయింది. మీ భార్య దుగ్గిరాల ఫ్యామిలీ కోడలు కావ్య చచ్చిపోయింది. కేవలం కనకం కృష్ణమూర్తిల కూతురు మాత్రమే ఇక్కడికి వచ్చింది. దయచేసి నా ఇంటిని వదిలేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి, అది కాదు కళావతి అనగానే, దయచేసి బయటికి వెళ్తారా అని చెప్పనేసరికి ఇంకా కావ్యకి రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు. మరి ఇప్పుడు రాజ్ కావ్యని ఏ రకంగా బ్రతిమాలుకుని ఇంటికి తీసుకువెళ్తాడు? మరి ఒకవేళ కావ్యని తీసుకువెళ్లకుండా రాజ్ ఇంటికి వెళ్తే రాజు పరిస్థితి ఏంటి? అపర్ణ ఇంట్లో ఉండనిస్తుందా, లేక రాజు ఇమాజినేషన్ చేసుకున్నట్టుగానే ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.